జిల్లా కాకినాడలో చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు రోజు రోజుకి మరింత మిస్టరీగా మారుతోంది. ఈ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కొత్త ప్రశ్నలకు తావిస్తోంది. ఈ నెల 6వ తేదీన చిన్నారి జ్ఞానేశ్వరితో కలిసి బయటకు వెళ్లిన ఈ కుక్క 3 రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే మళ్లీ కనిపించకుండా పోయి అనంతరం మరోసారి ఇంటికి చేరుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆ పెంపుడు కుక్కకు జీపీఎస్ పరికరం అమర్చి దాని కదలికలను నిశితంగా పరిశీలించారు. అయితే సాధారణంగా ప్రవర్తించే కుక్క గత కొద్ది రోజులుగా భిన్నంగా అరవడం, కరవడం ప్రయత్నించడం వంటి అసాధారణ లక్షణాలు చూపించినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్యనే ఆ కుక్క మృతి చెందడం దర్యాప్తులో కొత్త కోణాలకు తెరపైకి తీసుకొచ్చింది. కుక్క సాధ్యమైనంత వరకు లొకేషన్ కి తీసుకెళ్తుంది. పాప ఆనవాళ్ళు కావచ్చు, ఇంకేమో జీపీఎస్ ట్రాకర్ కూడా తీసుకోవచ్చు. ఆ ట్రాకర్ ఆధారంగా 3-4 చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్న వేళ కుక్క కదలికలు కేసులో కీలక ఆధారాలు అందిస్తాయని భావించిన నేపథ్యంలో దాని మరణం పలు అనుమానాలకు దారితీస్తోంది.